నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు ఇరాన్ అలాగే క్యూబా, సో ఈ రెండు కూడాను ట్రంప్ని లేపేసే పని మీదే వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు అనేది వినిపిస్తుంది. అసలు అంటే నిజంగానే రియలిస్టిక్గా అది జరిగే ఛాన్స్ ఉంటుందా? సో క్యూబా ఎందుకు ఇప్పుడు ఇరాన్తోని దీని గురించి డిస్కస్ చేస్తుందని? మామూలుగా ఇప్పుడు కొత్త వార్త ఏంటంటే నెక్స్ట్ ఇరాన్ది అయిపోతుంది ఆల్మోస్ట్, నెక్స్ట్ ఇంకా క్యూబా పని పడతానని ట్రంప్ అనౌన్స్ చేశాడు. మామూలుగా క్యూబా ఫెడరల్ కాస్ట్రో ఉన్నప్పటి నుంచి కూడా క్యూబాకి అమెరికాకి పడదు. క్యూబా చాలా చిన్న దేశం, కానీ అమెరికాని ఎప్పటి నుంచో ఎదిరించింది. ఈవెన్ అక్కడ ఉన్న చెగువేరాని కూడా సిబిఐ వాళ్ళే అప్పట్లో, సిబిఐ కాదు సిఐఏ వాళ్ళే అప్పుడు చంపారు. అదంతా కూడా దాని మీద సినిమాలు వచ్చాయి, డాక్యుమెంటరీలు వచ్చాయి, అన్నీ వచ్చాయి. సో ఇప్పుడు క్యూబాని నేను నాశనం చేస్తాను, నెక్స్ట్ క్యూబానే నా టార్గెట్ అని ట్రంప్ ప్రకటించినాడు. ఆల్రెడీ ఇప్పుడు ఇరాన్ మీద జరుగుతుంది. ఇరాన్లో సుప్రీం లీడర్గా ఉన్న అయతుల్లా అలీ ఖమేనీని చంపేశారు. ఇప్పుడు అజతోబా ఖమేనీ వాళ్ళ కొడుకు 56 ఏళ్ళు, అతను సుప్రీం కమాండర్గా ఎన్నికవబోతున్నాడు అని చెప్తున్నారు. అతన్ని కూడా చంపేస్తానని ట్రంప్ అంటున్నాడు. అంటే నాకు అతను ఇష్టం లేదు అని చెప్తున్నాడు. నాకు ఇష్టమైన వాడే అక్కడ రావాలి అనేది ట్రంప్ ఓపెన్ గానే చెప్తున్నాడు. అసలు నువ్వెవడరా అని అడిగే పరిస్థితి లేదు. మా దేశంలో ఇప్పుడు మన ఇంట్లో ఒక పెద్ద ఉంటాడు, మన ఇంటి పెద్దను మనం ఎన్నుకుంటాం, కానీ పక్కింటోడు వచ్చి నాకు ఇష్టం లేదురా మీ ఇంట్లో పెద్ద వాడిని ఎన్నుకుని నేను చంపేస్తానంటే ఎలా ఉంటదండి? అలాగే ఉంది. ఇరాన్కి అతనికి ఏం సంబంధం? ఇరాన్ ఏమన్నా తప్పు చేస్తే దాన్ని ఇంటర్నేషనల్ లా పరిధిలో డీల్ చేయాలి తప్ప, ఇప్పుడు ఇరాన్ దగ్గర అనుభవం ఉంది అనుకుందాం, ఇంటర్నేషనల్ లా పరిధి దానికి సంస్థలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, యుఎన్ఓ ఉంది. అదే మరి ఇజ్రాయెల్లో బాంబు ఉంది, వాళ్ళనేమంటున్నాడు. పాకిస్తాన్లో ఉంది, వాళ్ళనేమంటున్నాడు. మరోపక్క అదేదో మత ఇదంటారు, పాకిస్తాన్లో కూడా మతమే కదా ప్రధానంగా, ఇస్లాం మతంగా ఆధారంగానే కదా అక్కడ పరిపాలన ఉంది. అదేమో మళ్ళీ ఫ్రెండ్. ఇవన్నీ కాదు, ఆర్థిక ప్రయోజనాలే ప్రధానంగా ఉంటాయండి. ఈ ఆర్థిక ప్రయోజనాలు ఇరాన్ ఏంటంటే 3వ పెట్రోలియం నిల్వలు ఉండే 3వ అతిపెద్ద దేశం ఇరాన్ అనమాట. సో ఇరాను రెండోది ఏంటంటే గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా ట్రంప్కి సరెండర్ అయిపోయినాయి. ఒక్క ఇరాన్ మాత్రమే అవ్వాల. ఈ గల్ఫ్ కంట్రీస్ అన్నిటినీ కంట్రోల్ చేయడానికి ఇజ్రాయెల్ని క్రియేట్ చేశారు, ఒక లోకల్ రౌడీ లాగా ఇజ్రాయెల్. సో దాన్ని క్రియేట్ చేశారు. ఇప్పుడు ఇజ్రాయెల్కి అక్కడ ఇబ్బందికరంగా మారింది ఒక్క ఇరాన్ మాత్రం. ఎందుకంటే ఇజ్రాయెల్కి ఎక్స్పాండ్ అవ్వాలనే కోరిక ఉంది, గ్రేటర్ ఇజ్రాయెల్గా మారాలని. సో దానికి అడ్డుపడుతుండేది ఇరానే. ఇరాన్ ఏం చేసిందంటే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ పేరుతో ఇటు లెబనాన్లో హిజ్బుల్లాని, ఇటు యెమెన్లో హూతిల్ని, ఇరాకీలో షియా మిలిటెంట్స్ని, పాలస్తీనాలో హమస్ని, ఇలాగా అన్ని చోట్ల నుంచి కమ్ముకున్నది. సో పైగా అది 6000 సంవత్సరాల నాగరికత ఉన్న దేశం, చాలా స్ట్రాంగ్. 60% కొండలు ఉంటాయి. ఇరాన్ని జయించడం అంత ఈజీ కాదు. అలాంటి ఒక స్ట్రాంగ్ దేశం ఇక్కడ ఉండడం వల్ల ఇజ్రాయెల్ ఏం చేసిందంటే తను ఒంటరిగా ఇరాన్ ఎదుర్కోలేము కాబట్టి ట్రంప్ని రంగంలో దించింది. ట్రంప్ని రంగంలో దించడానికి కోసం ఎప్స్టీన్ ఫైల్స్ని వాడుకుంటుంది. ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ చిన్న అమ్మాయిలతో అంతా చేశాడన్నది వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి, అంటే మైనర్స్ని. సో దాన్ని చూపించి ట్రంప్ ఫైల్స్, ఈ ఎప్స్టీన్ ఫైల్స్ చూపించి ట్రంప్ని సరెండర్ చేసుకొని తన యుద్ధాన్ని ట్రంప్ దగ్గర చేయిస్తుంది. ఇది జరుగుతుంది. దీంతో ట్రంప్ రెచ్చిపోయి ఆల్రెడీ వెనజులా ప్రెసిడెంట్ని వాళ్ళ ఇంట్లో నుంచి ఎత్తుకొచ్చారు. అదేదో మనం ఒక రౌడీలు వెళ్ళి ఒక ఇంట్లో నుంచి ఎత్తుకొచ్చినట్టుగా ఒక దేశాధ్యక్షుడిని ఎత్తుకొచ్చారు. ఇప్పుడేమో ఇరాన్ని దేశాధ్యక్షుడిని చంపేశారు. ఇప్పుడేమో రాబోయే ఇరాన్ దేశాధ్యక్షుడిని కూడా చంపేస్తామంటున్నాం. మరోవైపు క్యూబాని మేము ఇచ్చేస్తాం అంటే అతను ఒక మెథడ్ ఇన్ మ్యాడ్నెస్ అంటారు మామూలుగా, అది కూడా లేదనమాట. అతను మ్యాడ్లో కూడా ఒక మెథడ్ ఏమీ లేదు, అతనికి ఏమనిపిస్తుంది చేయడం, ఇది చేస్తున్నాడు. సో ఇప్పుడు ఒక వార్త ఏం వైరల్ అవుతుందంటే ట్రంప్కి ఎనిమీస్ కూడా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతాయి. ఇప్పుడు మోడీ కూడా ట్రంప్కి ఎనిమీ లెక్కే, విధి లేదు కాబట్టి సరెండర్ అయినాడు. ఎందుకంటే మనం ఎవరైనా బలవంతంగా సరెండర్ చేయించుకొని వాళ్ళ కాళ్ళ మీద పడేట్టుగా చేసుకుంటే మనకి ఎంత కోపం ఉంటుంది, వీడిని చంపేయాలని కోపం ఉంటుంది. కానీ చేతకాక గమ్మని నటిస్తుంటాం, సార్ అంటూ నటిస్తుంటాం. కానీ వాడిని ఎవడైనా వేసేస్తే బాగుండు, వీడు యాక్సిడెంట్లు పోతే బాగుండు, ఇలాగ ఉంటుంది కదా మనుషులకి. అలాగా ఇప్పుడు మోడీ లాంటి వాళ్ళకి కూడా, ఎందుకంటే మోడీ పరువు కంప్లీట్గా పోయిందండి. ఇప్పటి వరకు మోడీకి అజేయమైన శక్తి, అది ఇది 56 ఇంచుల ఛాతీ, విశ్వగురు, ఇవన్నీ పోయినాయి. ఒక ట్రంప్ గాడు వచ్చిన తర్వాత మోడీ పరిస్థితి ఏంటంటే
సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే Stand అంటే స్టాండ్ లాగా stand. అయిపోయింది మోడీ పరిస్థితి. అంతేగా సో అన్న ఇది అందరికి పరిస్థితి. భక్తులకు కూడా, మోడీ భక్తులకు కూడా కష్టంగా ఉంది. అవును. ఏమ్రా మన గురువు ఇలాగైపోయాడే అని. సో అందువల్ల ట్రంప్కి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా శత్రువులు పెరుగుతారు నేచురల్ గానే. పైగా ఇరాన్లో ఇప్పటి వరకు 1500 మంది చనిపోయారండి. అందులో ఉమ్. పిల్లలు ఎక్కువ. నిన్న కూడా ఒక స్కూల్ మీద వేశారు. అవును. అంతకుముందు మినాబ్ అనే ఒక ఏరియాలో స్కూల్ మీద వేస్తే 165 మంది చిన్నపిల్లలు అవును. వాళ్ళు చనిపోయారు. వాళ్ళకి అవును. తెలియదా వాళ్ళకి ఏ అసలు స్కూల్ ఏం మీద తెలియదు. వేస్తాను, కావాలనే స్కూల్ మీద, హాస్టల్ మీద, అవును. తర్వాత హాస్పిటల్స్ మీద, సివిల్ పోలీస్ స్టేషన్ల మీద అవును. ఇక్కడే వేస్తున్నారు. వాళ్ళకి ఎందుకంటే గాజాలో చంపారు, వాళ్ళని ఎవరు అడగట్లేదు. గాజాలో 70,000 మందిని చంపారు, అందులో 30,000 మంది చిన్నపిల్లలు ఉన్నారు. అయినా వాళ్ళని ఎవరు ఏమీ చేయలేకపోతున్నారు. అవును. కాబట్టి ఇరాన్లో చేస్తే మనల్ని ఎవడేం చేస్తాడు అనే పద్ధతులు. ఇక్కడి నుంచి నిరాయుధులుగా వెళ్తున్న, వైజాగ్కి వచ్చి నిరాయుధులుగా వెళ్తున్న షిప్లో, ఇరాన్ షిప్లో అటాక్ చేసి 148 మందిని చంపేశారు. అయినా వాళ్ళని ఎవరు అడిగేవాళ్ళు లేదు. మోడీ కూడా కిమ్ కమాన్ లేదు. ఉమ్. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు క్యూబా, నెక్స్ట్ క్యూబా, ఇంకా నెక్స్ట్ గ్రీన్లాండ్. అంటే ఇంకొకటి ఒకటి గ్రీన్లాండ్ని కాదంటే డెన్మార్క్, ఉమ్. ఆల్రెడీ స్పెయిన్ బెదిరిస్తున్నాడు. అంటే ఆల్రెడీ ఇంగ్లాండ్ని స్టార్మర్ ఉమ్. ఆయన ధిక్కరించాడు. నేను ఈ వార్లోకి రానన్నాడు. స్టార్మర్ని బెదిరిస్తున్నాడు. ఇలాగా మొత్తం ఇప్పుడు ఏంటంటే ట్రంప్కి ఒకప్పుడు ఫ్రెండ్గా, అమెరికాకి ఒకప్పుడు ఫ్రెండ్గా ఉన్న దేశాలు కూడా ట్రంప్కి ఇప్పుడు వ్యతిరేకంగా మారుతున్నాయి. ఉమ్. మరోపక్క మెక్సికోలో ఆమె లేడీ ప్రెసిడెంట్, ఆమె వ్యతిరేకిస్తుంది. అవును. ఆమె విధి లేదు కాబట్టి మొన్న అక్కడ వాడిని చంపింది, డ్రగ్ లార్ని. కానీ ఆమెకు కూడా కోపం ఉంది, వీడు నన్ను ప్రెజర్ చేయడానికని. సో ఇలాగా అనేక దేశాలు ఇప్పుడు ట్రంప్కి యాంటీగా ఉన్నాయి. కాబట్టి ఇరాన్ నాయకత్వంలో, ఇరాన్కి సపోర్ట్ చేస్తే ఇరానే చంపేస్తుంది ట్రంప్ని. ఉమ్. ట్రంప్ని లేపేస్తే ఒక పని అయిపోతుంది. అసలు వాడింది అందరినీ లేపుతా ఉండేది, వీడిని వాడిని లేపితే లేపేస్తే గోల పని లేదా? అయిపోతుంది అన్నట్టుగా ఒక వెర్షన్ వస్తుంది. అవును. కానీ ఇది అంత అనుకున్నంత Easy ఈజీ కాదు. కాదు అమెరికన్ ప్రెసిడెంట్ చంపడం. ఉమ్. ఇప్పుడు ఏంటంటే అమెరికా కంటే ఏ దేశం మీద ఉన్నా వెళ్ళి బాంబు వేయగలిగిన ఉమ్. పరిస్థితులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఏంటంటే నిన్న కూడా అక్కడ ఒకటి మినిట్ 3 అని ఒక న్యూక్లియర్ మిసైల్ని టెస్ట్ చేశారు. ఉమ్. అది 13,000 కిలోమీటర్ల వరకు వెళ్ళగలదు. ఉమ్. అంటే ప్రపంచంలో ఏ దేశం మీద కన్నా వెళ్ళగలదు. పైగా వాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా 700 మిలిటరీ బేసులు ఉన్నాయి. ఉమ్. ఆ బేసుల్లోకి తీసుకెళ్తారు, అక్కడ నుంచి ఆపరేట్ అవుతారు. వేసేస్తారు ఎక్కడ కానీ కావాలంటే ఇప్పుడు అక్కడ. ఇరాన్ డైరెక్ట్ గా అమెరికా మీద బాంబు, లేకపోతే ఈయనున్న గోల్ పాడుతున్నప్పుడు ఒక బాంబు వేయాలనుకో, అక్కడ వేయాలంటే అంత రీచ్ లేదు. ఇరాన్ దగ్గర ఉన్నది ICBM అంటారు, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అనేది. ఉమ్. ఓన్లీ ఇప్పటి వరకు ఒకవేళ ఉందో లేదో తెలియదు, ఉందని నమ్ముతున్నా కూడా 3,300 కిలోమీటర్ల వెళ్ళగలిగిన మాత్రమే ఉంది. ఉమ్. అమెరికాని రీచ్ అవ్వాలంటే కనీసం 10,000 కిలోమీటర్ల వెళ్ళగలిగిన మిసైల్ ఉండాలి. అది అమెరికా వీళ్ళ దగ్గర లేదు. రెండోది అనేక వాతావరణాలను తట్టుకునే విధంగా మిసైల్ ఉండాలి. ఎందుకంటే వాతావరణం 10,000 కిలోమీటర్లు ఎన్ని రకాలు మారుతాయి కదా, అవును. అది ఉండాలి. మూడవది ఆ వార్ హెడ్ మినియేచర్ ఉండాలి. అంటే 2 కిలోలు 3 కిలోలు క్యారీ తో తయారు చేయగలగాలి. ఇప్పుడు అది లేదు వీళ్ళ దగ్గర. సో ఇవన్నీ తయారు కావడానికి చాలా టైం పడుతుంది. అది తయారు చేస్తారేమో అని భయం కూడా ట్రంప్కి ఉంది. ఉమ్. సో అందుకని ఇప్పుడు ఒక నార్త్ కొరియా అటాక్ చేయగలదు, రష్యా అటాక్ చేయగలదు, చైనా అటాక్ చేయగలదు. ఈ 3 దేశాలు మాత్రమే అమెరికా మీద డైరెక్ట్గా బాంబులు వేయగలవు. ఉమ్. కానీ ఇప్పుడు ఆ దేశాలు వేస్తే అనవసరంగా ఎనిమిటీ వచ్చి వాళ్ళేది, ఇప్పుడు చైనా దాని పాటికి అది డెవలప్ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. వెళ్తుంది. ఇతను ఒక మూర్ఖుడు అనుకోని మనం కూడా అలాగే బిహేవ్ చేస్తే అవును. మనకి ఇబ్బంది కదా, మన ప్రజలకు ఇబ్బంది అనేది ఆయా దేశాలు ఆలోచిస్తాయి. ఉమ్. కానీ ఇప్పుడు ఇతను థ్రెట్ గా మారిపోయాడు. రేపొద్దున కిమ్ముని కూడా చంపచ్చు ఇతను. అవును. కిమ్ముకి ఎప్పుడు కూడా ఎవరు భయం టార్గెట్ ఉంటది కదా. అవుతారనేది ఐడియా లేదు ఇంకా సో అసలు. అందువల్ల నాకు నచ్చకపోతే నేను చంపేస్తాను అన్న పద్ధతిలో వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఇరాన్ ఆధ్వర్యంలో ట్రంప్నే లేపేస్తే ఒక పని అవుతుంది. ఎందుకంటే ఇరాన్లో అటువంటి శక్తియుక్తులు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఉమ్. అంటే బాంబు వేయలేకపోవచ్చు కానీ అమెరికాకు తెలివిగా వెళ్ళగలరు, ఎలా దెబ్బ అమెరికాలో కోవర్ట్ ఆపరేషన్ చేయగలరు. ఆల్రెడీ మనకి ఇప్పుడు కానీ చూసుకుంటే ట్రంప్ మీద ఆల్రెడీ 2024 జూలై 13న ఉమ్. ఒక ర్యాలీలో ఒక అటెంప్ట్ జరిగింది. ఒక అతను దగ్గరలో నుంచి ఫైర్ చేశాడు. అవును. ట్రంప్ అప్పర్ చెవి మీదుగా గాయమైంది, పడిపోయాడు. సీక్రెట్ ఏజెన్సీ వచ్చి పట్టుకున్నారు, అతన్ని కాల్ చేశారు ఆ వ్యక్తిని. అలాగే ఫ్లోరిడా పామ్ బీచ్లో సెప్టెంబర్ 15, 2024 గోల్ఫ్ ఆడతాడు ఇతను. ఉమ్. అక్కడ ఒక అతను రైఫిల్ పట్టుకొని ఉన్నాడని అతను కూడా కాల్చి చంపారు. ఉమ్. అట్లాగే అంతకుముందు కూడా 2024లో
ఒక ఇరానియన్ చంపడానికి ట్రై చేశాడని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అతనికి లైఫ్ ఇచ్చింది, లైఫ్ ఇంప్రిజన్మెంట్ వచ్చింది. అలాగా చాలాసార్లు ట్రంప్ మీద అటెంప్ట్స్ జరిగాయి. సో ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని క్యూబా కూడా హెల్ప్ చేసి, సో క్యూబా నుంచి అమెరికాలోకి వెళ్ళడం ఈజీ అవుతుంది ఇరాన్ నుంచి కంటే. సో అలాగా కొన్ని దేశాలు కలిసి, ఇప్పుడు మామూలుగా ఇక్కడ ఉంటారు కొంతమంది రౌడీలు ఉంటారు, వాడిని చంపడానికి మిగతా రౌడీలంతా ఏకమై ఫండ్ కలెక్ట్ చేసి ఎవరినో ఒకరికి ఇచ్చి నువ్వు వాడిని వేసేయండి రా అని చెప్తారు. పట్టాల రవిది అలాగే జరిగింది. పట్టాల రవి ఎనిమిస్ అందరూ ఒకటయ్యారు. 30-40 కోట్లు అప్పట్లో ఫండ్ కలెక్ట్ చేసి ఒక టీమును పెట్టి చేశారు. అలాగా ఇప్పుడు ట్రంప్కి వ్యతిరేకమైన శక్తులంతా ఒకటయ్యి ఇరాన్కి ఆపరేషన్ ఇచ్చి ఇరాన్కి కావాల్సిన లాజిస్టిక్స్ అన్ని సప్లై చేసి ట్రంప్ని వేసే కార్యక్రమం స్టార్ట్ అవుతుందని వార్త. ఇది అన్ని ఏంటంటే యుద్ధం జరిగేటప్పుడు అనేక కాన్స్పిరసీ థియరీలు వస్తాయి, ఇవి ఏది నిజం అని చెప్పలేం, కానీ ఇలాంటి వార్త అయితే వస్తుంది. సార్ ఇన్ కేస్ ఒకవేళ నిజంగానే ట్రంప్ ని లేపేయగలిగితే నెక్స్ట్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? ఇంకో ట్రంప్ వస్తాడండి. అమెరికా పాలసీ బేసిక్ గా సంబంధించి అమెరికా బేసిక్ పాలసీ లేపేస్తే ఖచ్చితంగా మళ్ళీ అమెరికా యుద్ధం చేస్తుంది. అంటే ఇరాన్ అని తేలితే మళ్ళీ ఇరాన్ మీద అటాక్ చేస్తారు. ఇప్పుడు అమెరికా ట్రంప్ అనేది కొంత ఎక్స్ట్రా చేసేవాడు వచ్చాడు తప్ప, ఆల్రెడీ రిపబ్లికన్ కి డెమోక్రాట్స్ కి పెద్ద తేడా ఏముందండి? బైడెన్ ఉన్నప్పుడు మాత్రం, బైడెన్ ఉన్నప్పుడే కదా గాజా మీద దాడులు జరిగి చేయలేదా? కాబట్టి ట్రంప్ అనేవాడిని భూతంగా చూపిస్తున్నారు, కానీ ట్రంప్ ఉన్నా లేకపోయినా అమెరికన్ బేసిక్ పాలసీ ఆల్రెడీ 80 దేశాల్లో వాళ్ళు ఇలాగే కుట్రలు చేసి ప్రభుత్వాలు చరిత్ర ఉంది. వాళ్ళు ఈ బేస్లన్నీ ఇప్పుడు పెట్టింది కాదు కదా, సెకండ్ వరల్డ్ వార్ తర్వాత అదే స్కీమ్ లో వెళ్ళారు వాళ్ళు. అందులో ట్రంప్ కొంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అంతే, అంతకంటే ఏం లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.